కొయ్యి అమ్మాయి, బుజ్జమ్మ కొయ్యి. ఎలా ఉంది జున్ను? ఇదిగోండి, మనకి ఇష్టమైన ఆకృతిలో కోసుకోవచ్చు మనం, ఎలా కావాలంటే అలా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. బాగున్నారండి? ఈరోజు జున్ను పాలు లేకుండా చైనా గ్రాస్తో జున్ను పాలు జున్ను తయారు చేద్దాం, చూద్దాం రండి. చైనా గ్రాస్ చూడండి, కటింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. గడ్డి ఇలా ఉంటుంది. మనం 1/2 లీటర్ పాలుకి తీసుకుంటున్నామండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలలో ఈ చైనా గడ్డితో జున్ను తయారు చేస్తాం. చూడండి, అది గడ్డి కడగాల ముందు, శుభ్రంగా కడగాలండి. ఇప్పుడు గడ్డి కడిగి దీన్ని బాగా శుభ్రపరచుకున్న తర్వాత జున్ను తయారీ. చూడండి, చైనా గ్రాస్ ని ఇలా శుభ్రం పరచుకోవాలి. చూడండి చైనా గ్రాస్ ని ఎలా శుభ్రపరుస్తున్నారో చూడండి. నీళ్ళేసి ఇలా శుభ్రపరచుకోవాలండి. చూస్తున్నారు కదా, శుభ్రపరచుకున్న చైనా గ్రాస్ అండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి మనం కొద్దిగా ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నామండి. అది మొత్తం కరుగుద్ది అన్నమాట. ఈ గ్రాసు ఆ నీళ్ళల్లో మొత్తం కరిగాక అప్పుడు చూద్దాం. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ ఆరోగ్య టోల్డ్ మిల్క్ అండి. ఏ పాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ టోల్డ్ మిల్క్ అయితే బాగుంటుందండి. 1/2 లీటర్ తీసుకున్నామండి మనం. చూడండి, పాలు 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ 500 ml మిల్క్ అండి. టోన్డ్ మిల్క్ పాలండి. టోన్ మిల్క్ ప్లస్ ఏమో వాటర్ కలపకండి, వాటర్ అస్సలు కలవకూడదు. గడ్డి చూడండి, పొయ్యి మీద గడ్డి చూసారా, అలా కలుపుతూ ఉంటే చైనా గ్రాస్, ఇది చైనా గ్రాస్ అండి. ఆ వేడి నీళ్ళలో కరిగిపోతుందండి. శుభ్రంగా ముందు కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. శుభ్రపరిచి కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు పారవేసి మంచి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఉడకబెట్టుకోవాలండి. బెల్లం అండి, బెల్లం ఇదిగోండి 200 గ్రాములు. పావుకిలో ఉన్న అచ్చుని తీసుకొని ఇదిగోండి తరిగిన తర్వాత ఇంత అయింది. ఇది మంచిగానే ఉంటది కాబట్టి మనం శుభ్రపరచుకోవాలి. బెల్లం డైరెక్ట్ గా పాలలో వేసుకోవచ్చు. స్వీట్ కావాలన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. నేను ఇంకా కొద్దిగా ఉంచామండి. మేము కొద్దిగా బెల్లం దాంట్లో ఉంచామండి. ఇందులో 1 చెంచాడు మిరియాల పొడి వేస్తాం. చాలా టేస్టీగా ఉంటది. ఇందులో సువాసనకి మంచి ఫ్లేవర్ కి యాలకి పొడి వేస్తాం. 2 యాలకుల పొడి. ఇలా కలుపుకోవాలండి. అలా కలుపుకొని బాగా కలిసిన తర్వాత పొయ్యి మీద పెట్టాలి. చెయ్యి శుభ్రంగా ఉంటే చేతితోటన్నా దీన్ని కలుపుకోవచ్చండి. శుభ్రంగా చెయ్యి కడుక్కొని స్వీట్ చూసుకొని కలపచ్చు. బెల్లం చూసుకొని మాత్రం తీపి మీకు ఎలా కావాలో అలా కలపండి. కొద్దిగా మిరియాల పొడి వేయండి. 2 యాలకులు మిక్సీలో ఆడించి ఆ పొడి కలిపిన తర్వాత చూసుకొని తీపి సరిపోయిందా. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, చెయ్యి శుభ్రంగా ఉంటే ఇలాగా శుభ్రంగా ఉందనుకోండి. చూడండి, బెల్లం ఇలా పాలలో కలుపుకోండి. సన్నగా తీసుకున్న బెల్లం అన్నమాట. సన్నగా తరిగిన బెల్లం ఇలా చూడండి, ఇలా కలపండి. ఈ బెల్లం శుభ్రంగా ఉన్నది కాబట్టి మనం ఇంకా మళ్ళీ శుభ్రపరచుకోవట్లేదు. అదే మామూలుగా
వేరే బెల్లం అయితే ఈ బెల్లం బాగుంటుంది కాబట్టి ఉంటుంది, గడ్డి ఉంటుంది. ఈ దిమ్మలు బాగున్నాయి. చైనా గ్రాస్ చూసారా, మొత్తం వాటర్ నీళ్ళలో కరిగిపోయిందండి. వేడి చేస్తా అవునండి. అవి మన తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ కాసేపు కలిపిన తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టండి. కుక్కర్ పెట్టి కుక్కర్లో వాటర్ పోసుకున్న తర్వాత ఒక ప్లేట్ లాంటిది పెట్టండి. ఈ పాలని ఆ నీళ్లు పోసుకున్నాక ఆ గిన్నెలో ఇలా దింపుకోండి. ఇలా మూత పెట్టి కుక్కర్కి 2 విజిల్ వస్తే సరిపోద్దండి. 2-3 విజిల్లు కుక్కర్కి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్కి చూడండి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. విజిల్స్ 2 వచ్చినాయండి. ఒకసారి చూద్దాము అసలు ఉడికిందా లేదా. మూత పెడతాం వల్ల చూసారా నీళ్లు దాంట్లో పడలేదు. చూసారా, మూత పెట్టండి. పైన పడ్డ నీళ్లు మనం తీసుకోవచ్చు, లేదంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇదిగోండి జున్ను రెడీ అయింది. నిన్న పొయ్యి మీద నుండి దింపేటప్పుడు కెమెరా సపోర్ట్ చేయలేదండి, ఆ క్లిప్ తీలేకపోయాను. ఇదిగోండి జున్ను రెడీ అయింది. చూడండి జున్ను. కొయ్యమ్మాయి బుజ్జమ్మ కొయ్యి ఎలా ఉంది జున్ను. ఇదిగోండి మనకి ఇష్టమైన ఆకృతిలో కోసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు. కొన్ని పాలు ఎందుకు తగ్గినాయి తెలుసండి, పిల్లలు అలాగే తీసుకొని తాగేశారండి, అంత రుచిగా ఉన్నాయండి. కోవా బిళ్ళలా ఉన్నాయి. ఇదిగోండి చాలా బాగుంది. ఇలాగా మనకి కావలసిన ఆకృతిలో కోసుకో. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామండి 4 గంటలు. 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. పెట్టిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, గిన్నెలు కూడా మనం ఏ షేప్ గిన్నెలో పెడితే ఆ షేప్ లో వస్తుందండి. చూడండి చూసారండి జున్ను రెడీ. జున్ను పాలు లేకుండా చేసిన జున్ను అన్నమాట. జున్ను గడ్డితో చైనా గడ్డితో జున్ను రెడీ. చూసారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.